నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు. అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం. పులకించిన భక్తజనం. మార్మోగిన జయజయధ్వానాలు. కాంగ్రెస్ ను ముట్టుకుంటే భారాస పునాదులు పెకిలిస్తాం. కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి వెంకటరెడ్డి జోస్యం. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ వచ్చాయన్న హరీష్. గుక్కెడు మంచినీళ్ల కోసం రోడ్డెక్కే దుస్థితి వచ్చిందని ధ్వజం. తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన ప్రచారం. రేపటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ఆరంభం. అరవై ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనిది 10 ఏళ్లలో చేశామన్న ప్రధాని. అదానీ లాంటి వాళ్ల కోసమే పనిచేశారని తిప్పికొట్టిన రాహుల్. గుజరాత్ ఖేడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ కారు ఢీకొని 10 మంది మృతి. అయోధ్యలోని భవ్య రామమందిరంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. సూర్య వంశోద్భవుడైన శ్రీరామచంద్రమూర్తి నుదుట ఆదిత్యుడు తన కిరణాలతో సూర్య తిలకం దిద్దారు. రామమందిర నిర్మాణం తర్వాత తొలిసారి ఆవిష్కృతమైన ఈ అద్భుత ఘట్టాన్ని చూసి రామభక్తులు పులకించిపోయారు. నిర్మాణ సమయంలో సాంకేతికత జోడించడంతో ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కారమైంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యతిలక ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుట సూర్యతిలకాన్ని చూసి రామభక్తులు పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకంలా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 3.5 నిమిషాల పాటు ప్రసరించాయి. ఆ సమయంలో గర్భగుడిలోని విద్యుత్ దీపాలను ఆఫ్ చేసి హారతి సమర్పించారు. మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణ సమయంలోనే అయోధ్య ఆలయంలో ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి తిలకంగా ప్రసరించింది. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి నుదుటిపై తిలకంలా సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పుల సంగతేమిటి? గ్రహాల పరిభ్రమణం, సమయం ఒకేలా ఉంటుందా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గడియారం ముల్లులు తిరిగే పరిజ్ఞానం తరహాలో గేర్ టీట్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతి గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామనవమి రోజు వారు అనుకున్న చోటుకి తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బాలరాముడి నుదుటిపై సూర్య భగవానుడు తిలకం దిద్దిన అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. అసోంలో ర్యాలీ తర్వాత హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఈ ఘట్టాన్ని తిలకించారు. రామ్లల్లా నుదుటిపై సూర్య తిలకాన్ని చూసి తరించారని, కోట్లాది భారతీయుల్లానే తనకు ఇది ఎంతో భావోద్వేగభరిత క్షణమని ఎక్స్లో మోదీ పేర్కొన్నారు.
ఆ సూర్యతిలకం వికసిత భారత్ను తీసుకునే ప్రతి సంకల్పాన్ని తన దివ్యశక్తితో మరింత ప్రకాశవంతం చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇది మన జీవితాలకు కొత్త శక్తిని తీసుకురావాలని, కీర్తి పతాకలో మన దేశం కొత్త శిఖరాలను చేరుకునేలా స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నానని ప్రధాని రాసుకొచ్చారు. అంతకుముందు అస్సాంలోని నల్బడిలో మోదీ సూర్యతిలకంపై ప్రస్తావించారు. आज रामनवमी का ऐतिहासिक अवसर भी है। 500 वर्षों के इंतजार के बाद आखिर भगवान राम अपने भव्य मंदिर में विराजमान हुए हैं और अभी कुछ ही मिनटों के बाद प्रभु राम को सूर्य तिलक करके उनका जन्मोत्सव अयोध्या की पवित्र नगरी में राम मंदिर में मनाया जाएगा। జగదానంద కారకుడు, జగదభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కనుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం 10:30 వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది. మొదట మేళతాళాలు, భక్తుల జయ ద్వానాల మధ్య కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున సిఎస్ శాంతకుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ క్రతువులో తిరుకళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కళ్యాణానికి ఉపయోగించే సామగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు. 12 దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకు అలంకరించారు. యోక్తధారణ చేయడం ద్వారా గర్భస్థ దోషాలు తొలగుతాయని చెబుతారు. సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోపవితరణ చేసి కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కారాలు అందించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. భక్త రామదాసు సమర్పించిన పచ్చలహారం సహా పలు ఆభరణాలను స్వామి అమ్మవారికి అలంకరించారు. రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పచ్చల పథకం. కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. జగత్ కళ్యాణ శుభ సన్నివేశాన్ని కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు. లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూసిన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. జగదభిరాముడు 3 ముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రామనామ స్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు.
రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా, జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవస్యంలో ఓలలాడింది. శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ కాంతులతో కలకలలాడిన పురుషోత్తముడికి గురువారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. కళ్యాణ క్రతువుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. లోక కళ్యాణమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కమనీయమైన కళ్యాణ వేడుకను కనులారా చూసి తరించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ దంపతులు సీతారాముల వారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన జస్టిస్ నరసింహకు జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, ఆలయ వేద పండితులు సాదర స్వాగతం పలికారు. సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్, రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు రావినాథ్ తిహారీ, శ్రీనివాసరెడ్డి, ఎన్ హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమత్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఆలయాలకు పోటెత్తిన భక్తులు రాములోరి పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. రామనామస్మరణతో మండపాలు, కోవెలలు కళకళ్లాడాయి. సార్వత్రిక ఎన్నికల వేళ చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. శ్రీరామనవమి వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జగదభిరాముడి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కళ్యాణం తిలకించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. కొండగట్టు అంజన్న క్షేత్రంలో శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు. అంజన్న క్షేత్రం రామనామ జపంతో మార్మోగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం ఉత్సవమూర్తులను కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేసి వైభవంగా వివాహం జరిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో జరిగిన స్వామివారి కళ్యాణ వేడుకల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సతీ సమేతంగా పాల్గొన్నారు. జానకిరాముడి అడుగుజాడల్లో నడుస్తూ నీతి, నిజాయితీగా ధర్మపాలన సాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి స్వగృహంలో ఉత్సవ విగ్రహాలకు గణపతి పూజ, పుణ్యాహవచానం నిర్వహించారు. నల్గొండ రామగిరిలోని రామాలయంలో జరిగిన ఉత్సవాలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. శాస్త్రోక్తంగా జరిగిన క్రతువులో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయత్వం పొందారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్, ఇబ్రహీం నగర్లో జరిగిన స్వామివారి పెళ్లి వేడుకలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కరువు పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. దుబ్బాక మండలం పోతారంలో నీలమేఘశ్యాముడి పెళ్లి వేడుకకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. మెదక్ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు పల్లకీ సేవలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాములోరి కళ్యాణ క్రతువును జనం భక్తి ప్రపత్తులతో నిర్వహించుకున్నారు. వరంగల్, కాజీపేటల్లోని ఆలయాలు శ్రీరామనామస్మరణతో మార్మోగాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కోదండ రామాలయంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు హాజరయ్యారు. పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై పూజలు నిర్వహించారు. కాశీపేట మండలం ధర్మారావుపేటలో జరిగిన వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు పాల్గొన్నారు.
నిజామాబాద్ ఖిల్లా రామాలయం, సుభాష్ నగర్ రామాలయాల్లో జరిగిన దైవిక కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో స్వామివారి పరిణయ వేడుకలో గ్రామీణ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో జరిగిన వేడుకల్లో చేవెళ్ల భాజపా లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భాగ్యనగరంలోనూ జగదభిరాముడి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని పురాతన రాములోరి ఆలయంలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవాలకు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. బషీర్బాగు కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు జనం తరలివచ్చారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్రావు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ని తమని కానీ టచ్ చేస్తే భారస పార్టీని, కార్యాలయాన్ని పునాదులతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్యనే పోటీ అన్న ఆయన 12-13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కవిత అరెస్టుతో కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆక్షేపించిన కోమటిరెడ్డి, ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భాజపాలో చేరుతారనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది. కుట్రలు చేయం మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. మీ పార్టీని బొందబెట్టేది ఖాయం. కవిత జైల్లోకి పోయేసరికి మెంటలైంది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు. మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మన జిల్లాలో కూడా అందులో లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డని బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకి పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. పంటలకు సాగునీరు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లైనా ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రం గొంతెండిపోతుందన్న హరీష్ గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ప్రస్తావించారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదన్న ఆయన మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని గుర్తు చేశారు. ప్రజలకు మంచినీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఈ దశలో 9 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు, తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు, 1 అసెంబ్లీ స్థానానికి రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉత్తరప్రదేశ్లోని 13 ఎంపీ సీట్లు, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలో 4, జమ్మూ కశ్మీర్లోని 1 లోక్సభ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ దశలోనే ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలను వెల్లడిస్తారు. మోదీ గ్యారంటీ ఇప్పుడు దేశమంతా వ్యాపించిందని, అందుకు ఈశాన్య రాష్ట్రాలే సాక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమస్యలను సంక్రమింపజేస్తే తాము అవకాశాలను కేంద్రంగా మార్చినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలోని నల్బరీ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హస్తం పార్టీ వేర్పాటువాదానికి బీజం వేస్తే తాము శాంతి భద్రతల కోసం ప్రయత్నించినట్లు చెప్పారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనిది తాము 10 ఏళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. मेरे भाई बहन हैं,
अपने बुजुर्ग माँ बाप की सेवा करते हैं। अब मोदी ने तय किया है, मोदी ने गारंटी दी है कि आपके परिवार में 70 साल की ऊपर के जितने भी बुजुर्ग हैं, उनकी बीमारी, उनके इलाज की चिंता ये आपका बेटा मोदी करेगा। इन बुजुर्गों को आयुष्मान योजना के तहत 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी। इसमें भी बिना भेदभाव उनकी इलाज की चिंता मोदी करेगा और उससे आपके पैसे बचेंगे। లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 150 సీట్లకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో రాహుల్ సమావేశమయ్యారు. పంటలకు మద్దతు ధర లభించిన రోజే రైతులు నిజంగా సంతోషంతో ఉంటారని, వారి ఆదాయం పెంచినప్పుడే దేశంలో పేదరికం తగ్గిపోతుందన్నారు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్ 10 ఏళ్ల మోదీ హయాంలో అదానీ లాంటి బిలియనీర్లకు ప్రభుత్వం బాసటగా నిలిచింది తప్ప ఉద్యోగ కల్పనను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక తమ మొదటి లక్ష్యం యువతకు ఉపాధి కల్పనే అన్న రాహుల్ అందుకు అవసరమైన ప్రణాళికలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు చెప్పారు. పారదర్శకత కోసమే ఎన్నికల బాండ్లను తీసుకొచ్చినట్లు మోదీ చెబుతున్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. పారదర్శకత ఉండాలని మోదీ భావిస్తే భాజపాకు విరాళాలు ఇచ్చిన సంస్థల వివరాలను ఎందుకు బహిర్గతం చేయలేదని రాహుల్ నిలదీశారు. తాను అమేఠీ నుంచి పోటీ చేయాలా, రాయ్బరేలీలో పోటీ చేయాలా అనే విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని రాహుల్ తెలిపారు. मैं सीट्स का प्रेडिक्शन तो नहीं करता हूं, जनरल बात कह सकता हूं। बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले कि 180 से 180 तक जाएंगे, अब मुझे लग रहा है 150 तक जाएंगे। हर स्टेट में हमें रिपोर्ट मिल रही है कि हमारा चुनाव इंप्रूव कर रहा है और अंडर करंट। जहां तक गठबंधन की बात है, यूपी गठबंधन की बात है, बड़ा पावरफुल गठबंधन है, बहुत अच्छा परफॉर्मेंस होगा हमारा उत्तर प्रदेश में। గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ వడోదర ఎక్స్ప్రెస్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఆయిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మందిలో 8 మంది అక్కడికక్కడే మరణించగా మరో 2 ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. वे पर कार पाछड़ घुसी जता अकस्मात